హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అడనే ఆడియో. సో మనము క్లాసెస్ చెప్పుకుంటున్నాము, రికార్డింగ్ క్లాసెస్ చెప్పుకుంటూ ఉన్నాము. మీరు చూస్తున్నారు మన ఛానల్లోని ఎంతమంది రికార్డింగ్ క్లాసెస్కి అడుగుతున్నారు, జాయిన్ అవుతున్నారు, చేస్తున్నారు. మనం వాళ్ళు చేసేదంతా కూడా ఎలాగ చెప్తున్నాము, మనం ఎలా చేస్తున్నాం అనేవి కూడా మీకు క్లాసెస్ పెడతా ఉన్నాను. మీరు చూసారు కదా, ఒక అమ్మాయి ఒక చెల్లి తను క్లాసెస్ ఇంట్లో కూర్చొని చక్కగా నేర్చుకున్నది. ఆన్లైన్ క్లాసెస్ కరెక్ట్గా లెక్క పడితే 10 క్లాసులు ఇంకా అవ్వలేదు, 9వ క్లాస్ అనుకుంటా అయింది. 9వ క్లాస్లో తనకు తానుగా ల్యాప్టాప్లో సాంగ్ రికార్డ్ చేసి కీబోర్డ్ రిథమ్స్ డ్రమ్స్ ల్యాప్టాప్లోవే, మళ్ళీ వాటికి ఇంకో లూప్ యాడ్ చేసి, ఆ తర్వాత ల్యాప్టాప్లోనే ఒక కీబోర్డ్ సౌండ్ తీసుకొని దాని వెనకట్ల పియానో కార్డ్స్ వేసి చక్కగా ప్లే చేసి చూపించింది, పంపించింది. ఇది హోంవర్క్, యాక్చువల్గా తన హోంవర్క్ అనమాట. సో తను నేర్చుకున్నది విధానం 9వ క్లాసులోని చాలా తక్కువ ఫీజుతోని చక్కగా చెప్పడం జరిగింది. మీరు కూడా ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. తర్వాత తను ఎలా చేస్తుందో మళ్ళీ ఒకసారి మన ఛానల్లో అప్డేట్ ఇద్దాము. సో చాలా సింపుల్గా చెప్తున్నాను, రికార్డింగ్ క్లాసెస్ చాలా బాగా చెప్తున్నాను. తన క్లాసెస్ మీరు ఆల్రెడీ విన్నారు, చూసారు కదా తన్ని యూట్యూబ్లో, నా ఛానల్లోని. ఇప్పుడు చూడండి తను ఎలా చేస్తుందో. తక్కువ ఎక్కువ అన్నది కాదు, తన సొంతంగా చేసింది. సొంతంగా తనకు తాను ఈ విధంగా చేయడం అన్నది చాలా గ్రేట్. అది కూడా అన్ని క్లాసుల్లో ఇంకా ఎన్నో ఎదురు చేయబోతుంది. తన గురించి, నా గురించి కూడా ప్రార్థన చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ రాయండి. ఆ మ్యూజిక్ బాగుందా బాగాలేదా కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. తనకున్న ఫెసిలిటీస్లో తక్కువ ఉన్న ఫెసిలిటీస్తోనే చక్కగా రూమ్ అది చేసుకొని ఆన్లైన్ నేర్చుకుంటూ తనకున్న అమౌంట్ అంతా కూడా పాకెట్ మనీని దాచుకున్నది. పాపం పాకెట్ మనీ వాళ్ళ మమ్మీ, డాడీ, వాళ్ళ బాబాయ్ వెళ్ళిచ్చే అమౌంట్ అంతా, పాకెట్ మనీ అంతా దాచుకొని నాకు ఫీజు ఇచ్చి సార్ నేర్పించండి అన్నది. ఐ ఫెల్ట్ సో గ్లాడ్ టు టీచ్ హర్. సో ఆన్లైన్ క్లాసెస్ చెప్పాను. 9వ క్లాసు తను ఇచ్చేసింది, తనతో చేయించాను. అంటే 8 క్లాసుల్లో అంత చెప్పాను అనమాట, ఎలా చేయాలి టోటల్గా అన్నది. ఆన్లైన్లో నేను జూమ్ క్లాసుల్లోకి ఇంటర్ఫేస్ ఎలా చేయాలి, ఇంటర్ఫేస్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా మన మాటలు వాళ్ళ మాటలు ఎలాగ, వెబ్ క్యామ్ ఎలాగా, A to Z చాలా క్లాసెస్ అనమాట. సో యూ విల్ బి అమేజ్డ్ యాక్చువల్లీ. సో ఓకే, చిన్నగా వీడియో పెడుతున్నాను తనది, ఒకసారి చూడండి. మీరు కూడా రికార్డింగ్ క్లాసెస్ నేర్చుకోవాలి అని అంటే, మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకోవాలంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇది స్టార్టింగే, ఇంకా తను తప్పకుండా ఆల్బమ్స్, సాంగ్స్ ఏమన్నీ చేస్తుంది, మీరు చూస్తారు. అలాగే ఇంకొక 2 స్టూడెంట్స్ కూడా రన్నింగ్లో ఉన్నారు, వాళ్ళు కూడా డెమో తయారు చేశారు. నేను ఇంకా వీడియో పెట్టలేదు, పెడతాను, మీరు చూస్తారు అది కూడా. ఓకే, హ్యాపీ. Thank you so much for encouraging us.